అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీకు ఒక గొప్ప యోధుడు, పండితుడు, కవి, ఇంకా ఒక మహాశివభక్తుడు దశకంఠుడు గురించి చెప్పుతున్నాను. ఒకరోజు దశకంఠుడు ధ్యానంలో ఉన్నప్పుడు నారద మహాముని ప్రత్యక్షమయ్యారు. నారాయణ నారాయణ. ఏమిటి నారద ఇలా వచ్చారు? మీకు చిన్న సలహా ఇద్దామని ప్రభు. అవునా, సరే ఏంటో చెప్పండి. మీరు ఎంతో శక్తిని పొందాలనుకుంటున్నారు కదా, దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. అవునా, సరే ఏంటో చెప్పండి. మీరు ఎంతో శ్రద్ధతో ధ్యానం చేయండి. ఆ బ్రహ్మదేవుడు వచ్చి మీకు కావాల్సిన వరాన్ని ప్రసాదిస్తాడు. సరే, మీరు చెప్పినట్లు చేస్తాను. నారాయణ నారాయణ. దశకంఠుడు బ్రహ్మ కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రతి 1000 సంవత్సరాలకి తన ఒక కంఠాన్ని అర్పణం చేయసాగాడు. తన 10వ తలని ప్రసాదించే ముందే బ్రహ్మదేవుడు ఉద్భవించారు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. జగత్పిత బ్రహ్మ, తండ్రి, నాకు ఒక అజేయమైన కత్తిని ప్రసాదించండి. ధన్యస్వామి, ధన్యం. వచ్చిన వరం బలంతో అహంకారం కూడా తెచ్చింది. తన బలాన్ని కైలాసం పర్వతం మీద చూపిద్దామని వెళ్ళారు. దీనిని రావణుడిని ఒక గొప్ప శివభక్తుడికి ఇచ్చింది. దీని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రావణాసుడి తల్లి తనకు చెప్పింది, శివుడు నీతో ఉంటే నీకు ఎప్పుడు జయం కలుగుతుంది అని. అందుకనే ఎన్నో సంవత్సరాలు తపస్సుగా గానం రూపంలో రుద్రవీణని వాయించాడు. తన పీగలను తీసి తన వీణకి తీగలుగా అర్పించాడు.
భస్మాయ కారాయ నమ శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. పుత్ర, నీ గానముతో నా మనసును హరింపపరిచావు. చెప్పు, నీకేం కోరిక కావాలో. ప్రభు, నాకు ఎలాంటి కోరిక వద్దు. కేవలం నా జీవితకాలం మిమ్మల్ని సదా పూజిస్తూ నీ స్మరణలో మునిగిపోతూ ఉండాలి. కావున నీవు నా లంకకి వీల్చేయండి. సరే పుత్ర, కానీ నేను నీ లంకకి రాలేను. కానీ నేను ఆత్మలింగాన్ని నీకు ఇస్తున్నాను. ధన్యం స్వామి. దీన్ని ఎక్కడైతే ప్రసిద్ధి చేస్తావో అక్కడ నేను ఎప్పటికీ కొలువై ఉంటాను. ధన్యం స్వామి, ధన్యం. సాయంకాలం వేచేసింది. ఇంకా రావణుడు తన సంధ్యావందనం చేసే సమయం వచ్చింది. ఇప్పుడు గణేశుడు ఒక చిన్న బాలుడి రూపంలో వస్తాడు. ఓరి మీసాల ద్వారా ఏమి నన్ను అలా చూస్తున్నావు? నీలో ఏదో తేజస్సు ఉంది బాలక. నాకు పని చేసి పెడతావా? సరేలే, ఏంటో చెప్పు. ఇది ఆత్మలింగం. దీన్ని ఎప్పుడు కింద పెట్టకూడదు. జాగ్రత్త. తీసుకో, జాగ్రత్త. ఓం సూర్యదేవాయ నమః. ఓ మీసాల ద్వారా నేను వెళ్ళిపోతున్నాను. ఆగు బాలక. ఓ మీసాల ద్వారా నేను వెళ్ళిపోతున్నాను. నన్ను రెచ్చగొడుతున్నావా? ఓ మీసాల ద్వారా నేను వెళ్ళిపోతున్నాను. చంద్రుడు ఉదయిస్తున్నాడు. బాలక, వద్దు, వద్దు, వద్దు. శివ, 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 పరమేశ్వర, పరమేశ్వర, తండ్రి. తండ్రి, పరమేశ్వర, కరుణించయ్యా. ప్రభు, దయచేసి కరుణించు. ఈ శివలింగం ప్రసిద్ధి చెందిన మహాబలేశ్వరం గుడిది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ 3 ప్రసిద్ధమైన వాక్యాలు ఉన్నాయి. ఒకటి గోకర్ణ, అంటే గోవు ఒక చెవి, ఈ లింగం, ఇంకా అక్కడ ఉన్న చెట్లు. ధన్యవాదాలు.